లోకేష్ గారికి, గౌరవనీయులైనటువంటి నారా లోకేష్ గారికి మరియు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకునేటువంటి ఈ యొక్క విషయాలు మరి పత్రికా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఏంటంటేనండి, ఇక్కడ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా మరి 2005, 2004 సంవత్సరాల నుంచి సుమారుగా ఒక 2 దశాబ్దాల కాలంగా మేమందరం కూడా మరి ఈ టీచింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు ఈ వ్యవస్థలో మేము ఎంతో సేవలు చేస్తూ వచ్చామండి ఆంధ్ర యూనివర్సిటీకి. మరి ఈ నోటిఫికేషన్లో మేము ఈ టెస్టులు రాయడం అనేటువంటిది మాకు ఎంతో వేదన కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు సుమారుగా వయసు కూడా మరి 50 అంటే 50 సంవత్సరాలు నిండిన వారంగా మేము ఉంటున్నామండి. మరి ఇప్పుడు యంగ్ జనరేషన్తో పోటీ పడి పరీక్షలు రాసేటువంటి ఈ యొక్క విషయం ఏమైతే ఉన్నదో అది మాకు చాలా శోచనీయంగా కనిపిస్తూ ఉన్నది. అంతే మాత్రం కాకుండా మా సేవలు గుర్తించాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇంతకాలం చేసినటువంటి మా సర్వీసెస్ని మీరు పరిగణలోకి తీసుకుని రెగ్యులరైజ్ చేసి ఈ కాంట్రాక్ట్ అధ్యాపక మిత్రులందరికీ కూడా న్యాయం చేస్తారని మరి అందరి తరఫున మేము వ్యక్తీకరిస్తున్నాము. అలాగే ఈ సేవలు ఏవైతే మేము సంస్థలకు చేసినటువంటి సేవలను గుర్తిస్తారని, మా అర్హతలను కూడా పరిగణలోకి తీసుకుని న్యాయం చేస్తారనేటువంటి దృక్పథంతో మరి సమన్యాయము అంటే మేము ఎక్కడా కూడా దేనిలో కూడా అర్హతల్లో కూడా తీసుకోము. అందరికీ కూడా చక్కటి క్వాలిఫికేషన్స్, క్వాలిఫైడ్ టీచర్స్ మరి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇది మరి ఉన్నతాధికారులు మరి ఆలోచించి మా పక్షంగా న్యాయం చేసి మా అందరికీ కూడా మరి ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితిని ప్రభుత్వం వారు కల్పిస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చిన్న విషయాల్ని పత్రికాముఖంగా నేను మన మిత్రులందరి తరపున నేను తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం దీన్ని స్పందించి మాకు కావాల్సినటువంటి విషయాల్లో సమన్యాయం చేసి మరి ఒక న్యాయపరమైనటువంటి ఒక రిజల్ట్ మాకు ఇస్తారనేటువంటి ఉద్దేశంతో నేను వ్యక్తీకరిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ, నా సహోద్యోగులందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూనివర్సిటీ లాంగ్ లివ్ ఆంధ్ర యూనివర్సిటీ, జై ఆంధ్ర యూనివర్సిటీ, లాంగ్ లివ్ ఆంధ్ర యూనివర్సిటీ, జై హింద్.